ఈ 2, 3 వద్దుల సంది ఏడ చూసినా దేవర ఫీవరే గానొస్తుంది, ఈనొస్తుంది. అందరేమో టికెట్ బుక్ చేసుకునే పనులుంటే ఇంకొందరు హార్డ్ కోర్ తారక్ ఫ్యాన్స్ ఏమో తీరొక్క రకంగా అభిమానం చూయించుకుంటా వైరల్ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరు, చెన్నై అంతటా దేవర ఫ్లెక్సీలు, పోస్టర్లతోటి యంగ్ టైగర్ మానియా గానొస్తుంది. పూలదండలు, పటాకులు, ర్యాలీలు, కటౌట్లకు పాలాభిషేకాలతోటి కలకలలాడబట్టినాయి టాకీసులు. ఇక ఇదంతా రొటీన్ అభిమానమే అనుకుంటే కొత్త కొత్త తీర్ల కూడా క్రియేటివిటీ చూపిస్తారు కొందరు. మొన్న సముద్రంలో దేవర పోస్టర్లు కట్టి షార్క్లను తిప్పి ఇదెక్కడ మాసరా మామ అనిపించిన ముద్ర చూసినాం కదా. ఇక ఈడ చూడరు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ వాడే కత్తిని చూసి అచ్చం అట్లనే తయారు చేసి దాని మీద ఎన్టీఆర్ అని రాపిచ్చింది ఈయన. మరి ఆయనతో రేపు రిలీజ్ నాడు ఇదే కత్తి టాకీస్లకు పట్టుకపోయి ఎగురుతాడో ఏమో మరి. పుసుకున్న థియేటర్ కాడే వలన నచ్చలేదనో సినిమా బాలేదనో రివ్యూ చెప్పాలంటే ఈ కత్తిని చూసి భయపడి బొమ్మ బ్లాక్ బస్టర్ తెలుగు వీరే లేవరా 100 days ఆడుతుంది దేవరా అనుకుంటా చెప్పి వెనకకు మరి చూడకుంటా పోతాడు కావచ్చు. మరి దేనికి కూడా వాడేతందుకైతే వనికొచ్చేటట్టుగా ఆనొస్తలేదు. ఒక్క సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టి చేయించుకున్నాడో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే మస్తుగా వైరల్ అవుతుంది. ఇక దాంతోని ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేం కదా అని కూడా కామెంట్లు చేయబట్టి నీ ముచ్చరని చూసిన వాళ్ళు. पलटा पलटा नाम नहीं ఇదివరకు సినిమాలలోనే కానీ డిప్యూటీ సీఎం అయినాక పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ పతారా జోరుగా పెరిగిపోతున్నది. కష్టం ఉందని కంటికి గానొచ్చినా ఎవరన్నా వచ్చి ఏడ్చుకుంటా గోస చెప్పినా కానీ ఎంబటి అలా తిప్పలు తీరుస్తందుకు ఆఫీసర్లకు ఆర్డర్ వేసుకుంటా పనితరం చూయిస్తున్నాడు. అగో అట్లా కష్టం తీర్చి కండ్ల నీళ్ళు తుడిచినందుకే ఎవ్వ ఇంతగానం ప్రేమ చూయించుకుంటా పాలాభిషేకం చేస్తున్నది. పిఠాపురంలో ఉండే ఎవ్వ పొలాన్ని అలా చుట్టాలే కబ్జా చేసి నీది కాదు మాది అని బెదిరించి కాయిదాలు చూయించుకుంటా మోసం చేస్తురని ఈ అవ్వ మస్తు గోసెలే తీసిందట. అయ్యా నాకు న్యాయం చేయరు అని ఏ లీడర్ తానికి పోయినా సార్లు జర పట్టించుకోరు అని ఏ ఆఫీసర్ తానికి పోయినా ఆమె చుట్టాల దిక్కే మాట్లాడుతుండే వరకలా ముసలమ్మ సీదా పవన్ సార్ ఇంటికి పోయిందట. అవి ముసలమ్మ ఏంది ఈడికొచ్చి అటు ఇటు చూస్తుంది ఎవలిమే అని ఆడున్న లీడర్ ఒక ఆయన అవ్వని వాళ్ళకరిచ్చిందట. ఏందవా ఈడికొచ్చినవు ఏమైంది అనే వరకలా ఆమె ఏడ్చుకుంటూ ఆయన ముచ్చటంతా చెప్పుకొచ్చిందట. అరే అట్లనా అయితే పవన్ సార్కి నీ గోస చెప్పుదు ఆయన నీకు న్యాయం చేస్తారని తీసుకుపోయే వరకలా అవ ముచ్చటంతా చెప్పి కాయిదాలు చూయించిందట. అగో అట్లెట్లాగని చేస్తాను నేను అరుచుకుంటాను నువ్వేం పికర్ చేయకు అలా కింద బుక్కెట్ తిని గోరీలు వేసుకొని పానం మంచిగా చూసుకొని చెప్పినట్టుగానే వారం రోజులు అవ్వ జాగా అవ్వకొచ్చేటట్టు చేసినట. ఇక ఆడితోనే ఆకుంటే ఈ జాగా అవ్వది ఎవ్వరు ఈ జాగా తెరువు రావద్దు వస్తే గట్టిగానే అరుచుకుంటాం అనుకుంటా బోర్డు కూడా పెట్టించిందట. అయినోలే ఆగం చేసినా కానీ నా కొడుకు లెక్క నన్ను అర్థం చేసుకొని న్యాయం చేసిండు పవన్ సారు. ఆయన పిఠాపురానికి ఎమ్మెల్యే గుండు మనందరూ అదృష్టం అనుకుంటా ఇగో ఇట్లా పవన్ సార్ పూర్వకి పాలాభిషేకం చేసింది. అంతేనా అవ్వ? చాలా కాలం నుంచి నా యాత్ర ఇవ్వలేదు మీరు దక్కించారు బాబు పవన్ కళ్యాణ్ బాబు. నా యాత్ర గురించి పోరాడితే బాబు వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ బాబు నా యాత్ర నాకు దక్కించారు. మరి మా పవన్ సార్ అంటే ఏమనుకున్నారు చెప్పుడే కాదు చేసి చూపిస్తాడు కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపాడుతాడు అనుకుంటా పోస్టులు వేయబట్టరు ఇక పవన్ ఫ్యాన్స్.